హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. కాల్కటా ట్రిప్ తర్వాత నేనైతే కాల్కటా ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను. సో నేనైతే రీసెర్చ్ చేయగా నాకైతే తెలిసిన విషయం ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా ప్యూర్ అథాంటిక్ కాల్కటా ఫుడ్ అయితే దొరుకుతుందన్న విషయం అయితే నాకు తెలిసింది. సో నేనైతే కాల్కటా ఫుడ్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవడానికి అయితే నేనైతే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. కాల్కటా ట్రిప్ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా మిస్ చేసింది అయితే బెంగాలీ రెసిపీస్ నండి. వాళ్ళ డిషెస్ని చాలా మిస్ అయ్యాను, చాలా ఎక్కువగా గుర్తొచ్చాయి. అందుకే బెంగాలీ డిషెస్, ప్యూర్ బెంగాలీ డిషెస్ ఎక్కడ దొరుకుతాయి అని హైదరాబాద్లో సర్చ్ చేస్తే ఈ రెస్టారెంట్ పేరు అయితే నాకు తెలిసిందండి. ఇక్కడ ప్యూర్గా అథాంటిక్ బెంగాలీ డిషెస్ దొరుకుతాయి అన్న విషయం తెలిసి నేనైతే వచ్చేసాను. మంచిగా ఆర్డర్ పెట్టుకొని తినేసేద్దామా. ముందుగా మనకి ఆమ్ పన్నా అయితే ఇచ్చారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసారంటే నేను ఒక సోర్షియర్ రెస్టారెంట్ వీడియో చేశానండి. అందులో ప్యూర్ బెంగాలీ డిషెస్ని ట్రై చేశాను. అక్కడ కూడా నాకు ఈ ఆమ్ పన్నా ఇచ్చారు. సో నాకు అది గుర్తొచ్చి నేను మళ్ళీ ఆమ్ పన్నా అయితే తీసుకున్నాను. ఇది చూసారా, కాటి రోల్ కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి. కాల్కటా డిషెస్లో ఏదో మ్యాజిక్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ కాల్కటా ట్రిప్ తర్వాత నేనైతే చాలా మిస్ చేశాను వాళ్ళ రెసిపీస్ని. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలాగైనా ఇంకొకసారి ట్రై చేయాలని ఇంట్లో కూడా ట్రై చేశాను. నాకు వాళ్ళ టేస్ట్ అయితే రాలేదండి. సో నేనైతే ఈ రెస్టారెంట్కి వెళ్ళి తనివి తీరా హ్యాపీగా తినేసాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ ఆకలి వేసేస్తుందండి. అందుకే చెప్తారు నైట్ టైం ఫుడ్ వీడియోస్ ఎంత తక్కువ చూస్తే అంత మంచిది అనేసి. నాకేమో డే అంతా పిల్లలతో ఇంట్లో పనులతో సరిపోతుందండి. అందుకే నేను లేట్ నైటే ఇలాగా వాయిస్ ఓవర్ వేయడానికి ట్రై చేస్తాను. కానీ ఈ రోజు మాత్రం ఈ వీడియో చేస్తుంటే, ఈ ఫుడ్ని చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి. మీరు కూడా అంతేనా? నైట్ టైం ఫుడ్ వీడియోస్ చూడడం అవాయిడ్ చేస్తారా? ఇలాగా అన్ని కాల్కటా డిషెస్ని ట్రై చేసామండి మేము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ట్రై చేసి వాళ్ళకు కూడా నేను కాల్కటా డిషెస్ని టేస్ట్ చేయించాను. ఆఖరిగా ఈ మిర్చి దోహి తినకపోతే ఎలా చెప్పండి, మిర్చి దోహిని కూడా టేస్ట్ చేసి మేమైతే రిటర్న్గా స్టార్ట్ అయిపోయాము. మీకు ఎవరికైనా కాల్కటా ఫుడ్ తినాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాగ కాల్కటా రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి ట్రై చేయండి. వాళ్ళైతే ఎగ్జాక్ట్గా కాల్కటాలో వాళ్ళు ఎలాగైతే లోకల్ డిషెస్ని చేసుకుంటారో సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇళ్ళల్లో చేసుకున్నట్టుగా చేసిస్తున్నారు. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్ మాత్రం. కాల్కటా ట్రిప్ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ బెంగాలీ డిష్ తినడం నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఎప్పుడైనా మనకి బెంగాలీ డిషెస్ని టేస్ట్ చేయాలనిపిస్తే మన హైదరాబాద్లో కూడా బెంగాలీ రెస్టారెంట్స్ ఉన్నాయి, సో ట్రై చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. అంత మిస్ అవ్వాల్సిన అవసరం లేదైతే మనకి అని అయితే నాకు అనిపించిందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకేమైనా నా వీడియోస్లో చేంజెస్ కావాలా, ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా, ప్లీజ్ నాకు సజెస్ట్ చేసి చెప్పండి. ఇవాళకైతే ఇంతే అండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసుకున్నారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రైడే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.